హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటి ముందుకైతే ఇంకా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఏమేమి తీసుకుంటానని చూపిస్తాను పదండి. ఎందుకు తీసుకున్నాను కూడా చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇంటి ముందుకైతే ఇలా వచ్చాయన్నమాట. బొప్పాకాయలు, జామకాయలు, ఆపిల్, దానిమ్మలు అవన్నీ అయితే వచ్చాయన్నమాట. ఫ్రూట్స్ ఇలా జామకాయలు అలా పెట్టడం చాలా బాగుంది కదా. మీకు ప్రత్యేకించి నేను ఏం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఎక్కువగా ఫ్రూట్స్ అయితే నేను ఎప్పుడు ఏం కొనలేదు ఫ్రెండ్స్, తక్కువ అనమాట తీసుకోవడం కూడా. ఇంకా మీకు కూడా చూపిద్దాం. మా సైడ్ ఇలా వచ్చాయని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. అంకుల్ని అడిగినా తీసుకోవచ్చు అంకుల్ అంటే తీసుకోండి అమ్మ ఏం కాదు వీడియో అని చెప్పేసి చెప్పారనమాట. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కదా వీడియో తీసుకోవడానికి. ఇంకండి ఈ కాయలకు తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను ముందే చెప్పి తర్వాత ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఎందుకంటే మొన్న చేను దగ్గరికి వెళ్ళేటప్పుడు మా పాప అనన్య అడిగేది అనమాట, అమ్మ కాయలు తీసుకోవంటే చేను దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడు నా దగ్గర చేతిలో డబ్బులు తీసుకోలేదు. అయితే ఇప్పుడు బయటికి వెళ్ళింది అనమాట. పాప అడిగింది కదా అని చెప్పేసి తినకపోని సగం ముక్క అనేది తింటుందన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఫ్రూట్స్ అయితే అలవాటు చేయలేదు, అంటే పెట్టినా కానీ తినలేదనమాట. ఎక్కువగా చకోడీలు అలాంటివి తింటుంది. ఎవరన్నా ఇస్తే మాత్రం మంచిగా తింటుంది. చూద్దామని చెప్పేసి నేను ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను పదండి. అంతేకాకుండా బాగున్నాయి. మీకు కూడా అంటే మీ సైడ్ ఇలా వచ్చాయా లేదా ఖచ్చితంగా అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? చూపిస్తాను పదండి. ఇంకోండి నేను తీసుకున్నవి ఏమేమి ఎక్కువ ఏం తీసుకోలేదు. బొప్పాయికాయ అయితే తీసుకున్నాను. 40 రూపీస్ అంట ఇది ఒక్కటి. తర్వాత ఇంకా 10 రూపాయలు మనకి అసలు ఇవ్వరంట, కానీ దానిమ్మకాయ నేను ఇవి తీసుకున్నా అని చెప్పేసి అమ్మ పాపకని చెప్పిన కాబట్టి ఇచ్చిన అన్నాడు అంకులు. 10 రూపాయలకి ఇది ఇచ్చిండు. తర్వాత ఇంకోండి జాంకాయలు చూడండి, అంటే ఇలా పెట్టి రావడం చాలా బాగుంది కదా. మీ సైడ్ ఇలా వచ్చే లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇలా పెట్టి ఉండడం వల్ల నాకైతే మంచిగా నచ్చినవి. అయితే కాస్ట్ కూడా ఎక్కువగానే చెప్తున్నారు, ఎందుకంటే నార్మల్గా వచ్చిన కాయల కంటే ఇలా పెట్టడం వల్ల ఇంకా రేట్లు ఎక్కువ పెరిగినాయి. ఎంత చెప్పారంటే ఇవి వచ్చేసి కేజీ 100 రూపాయలు అంట. అయితే నేను హాఫ్ కేజీ ఇవ్వమన్నాను. హాఫ్ కేజీకి 2 వస్తాయమ్మ అంటే నేను చిన్నకాయ ఇవ్వండి అంకుల్ అని చెప్పేసి అడిగినా అనమాట. చూడండి, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్టుకి ఇన్ని కాయలు వస్తాయి, కానీ వెళ్ళడానికి టైం లేదు. కానీ కాయలు కొనుక్కొని తినాల్సి వస్తుంది. చూడండి, కానీ బాగున్నాయి కదా. టేస్ట్ ఎలా ఉందో నేను పాప వచ్చిన తర్వాత కట్ చేసి ఇంకా చూపిస్తాను. నాకైతే ఇలా పెట్టడం చాలా బాగా నచ్చింది కదా, బాగుంది కదా ఫ్రెండ్స్. కాయలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా పాప వచ్చాక కట్ చేసి టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? పాపకైతే ఇచ్చిందని చెప్పేసి చెప్పాను కదా. ఎందుకు చెప్పినా అంటే ఒకసారి ఇట్లానే అరటిపండ్లు తీసుకోవడానికి, అరటిపండ్లు అయితే వచ్చాయి, నేను తీసుకున్నాను. వెళ్ళి తాత ఒక కాయ అన్నందుకు కూడా ఆయన అరటికాయలు ఒక కాయ కూడా ముద్దుకు ఎవరైనా ఇస్తారు కదా ఇట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళు, అస్సలు ఇవ్వలేదనమాట. కాస్ట్ ఎక్కువగా ఉంటాయి దానిమ్మలు. అలాంటిది అంకులు 10 రూపీస్కి కాయ చేసి ఇచ్చాడనమాట. నార్మల్ డేస్లో మనకు కూడా కేజీ 100 రూపాయలు అలా ఉంటాయి కదా. కానీ కొంతమంది ఉంటారు పిల్లలంటే ఇష్టం ఉండేవాళ్ళు, కొంతమంది మనం ఎంత అడిగినా ఇవ్వరనమాట. మనం ఇట్లా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా చూడండి, కొంతమంది రేట్లు తగ్గిస్తారు, కొంతమంది అస్సలు తగ్గించరు అనమాట. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు. అందరూ ఉండబట్టే మన బ్రతుకులు కూడా ఇలానే ఉంటున్నాయి. నేను చెప్పింది తప్ప కదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చిన్నపిల్లల విషయానికి వస్తే అంతే అనమాట. వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు మనము ఇవ్వాలి ముద్దుగా. అది మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి తెలియదు కదా, ఇది అడగొచ్చు అడగకూడదని. చిన్నపిల్లలకి అస్సలు తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతారనమాట. కానీ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు, ఓకేనా? ఎందుకో చెప్పాలి అనిపించింది ఫ్రెండ్స్, మీకైతే చెప్పాను. ఏమైనా తప్పు మాట్లాడితే దయతో క్షమించండి, ఓకేనా? ఇంకోండి ఫ్రెండ్స్, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా వచ్చాయి, అందరు తీసుకుంటున్నారు. నేను కూడా ఏంటంటే టీ గంట ఒకటి లేదు, తీసుకుందామంటే ప్లాస్టిక్ది ఉంది కానీ స్టీల్ లేదు. తీసుకుందామని చెప్పేసి ఇంకా స్టీల్ టీ గంట ఒకటి పాపకి జడుపులు పడతాయని తీసుకున్నాను. తర్వాత నేను చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను, బాగున్నాయి, డైలీ వేర్కి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా అందరూ తీసుకుంటుంటే నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట. ఓన్లీ పల్లెటూరులో మాత్రమే ఇలా ఇంటి ముందుకు అన్నీ వస్తూ ఉంటాయి. అంటే సిటీస్లో మనం ఏదైనా కానీ వెళ్ళి తెచ్చుకోవాలి. పల్లెటూరులో చూడండి భలేగా ఆటోకి ఇవన్నీ పెట్టుకొని వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూస్తారనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఇంకా ఆల్ ఆన్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? అంటిల్ దెన్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.